సారీ శ్వేత. మళ్ళీ సారీ ఎందుకే? నా కోసం నువ్వు దెబ్బలు తిన్నందుకు. నీకోసమా? అవును, అక్కడ బాంబు ఉందని తెలుసుకొని కావాలని నా బెలూన్స్ పగలగొట్టావు. నన్ను బాంబు నుంచి కాపాడడానికి అలా చేశావు. నా బదులు నీ చేతికి దెబ్బ తగిలినందుకు నేను బాధపడుతున్నాను. నేనేం చేసినా నీ రుణం తీరదు. లేవే వదిలే. రేపు మా అమ్మ సంవత్సరికం. నేనే చెయ్యాలి, కానీ చేతికి దెబ్బ తాకింది. ఎలా చేయండో ఏందో. శ్వేత, నీకొక మాట ఇస్తున్నాను. ఏందో అది? నీకు చేయికి దెబ్బ తగలడం వల్ల మీ అమ్మ సంవత్సరికం నువ్వు చేయలేవు కదా. అవునే, కానీ నీతో నేను చేయిస్తాను. కాదు కాదు, నీ బదులు నేనే చేస్తాను. నిజంగానా? అవును, నా కోసం ఇంత చేసినా నీకోసం ఆ మాత్రం చేయలేనా? అమ్మయ్యా, మా అమ్మకి పిండం ఎట్లా పెట్టన్నా అని భయపడుతుంటే మంచి విషయ కబురు చెప్పినావు. అయితే నా బదులు నువ్వు సంవత్సరికం చేస్తున్నావని అందరికి చెప్పమంటావా? కన్ఫర్మ్ గా చెప్పవే. థ్యాంక్ యూ గీత. పుటకో పుట్టుకై వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. గీత వాళ్ళమ్మ సంవత్సరికాలు చేయడానికి ఒప్పుకుందా? అవు ముస్లి, గా బాంబు పుణ్యమా అని గది ఒప్పుకుంది. అది ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉన్నా నీ చెయ్యి చూస్తుంటే బాధగా ఉంది. నా చెయ్యికి ఏమైంది ముస్లి? ఇంకేం కావాలి? చూడు ఎలా కట్టుకోవాల్సి వచ్చిందో. శుభమాని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఇలా అశుభం జరగడం దురదృష్టమే. అయినా బాంబుందని తెలిసినప్పుడు ఆట ఆడకుండా ఆపేస్తే పోయేది కదా. కోరి కోరి ప్రమాదంతో తలపడ్డం ఎందుకే? నేను ఆగినా గీత ఆగుతుందో లేదో తెలియదు. ఒకవేళ బాంబు ఉందని చెప్పినా నా మాట నమ్ముతుందో లేదో తెలియదు. గందుకే తెగించాడినా గీత నప్పించినా. కానీ నీ చెయ్యి చూస్తే చాలా బాధగా ఉందే. నువ్వేం బాధపడకు ముస్లి, నా చెయ్యికి ఏం కాలే. ఏం కాలేదా? కావనంటూ చూడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.